ప్రభువునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములు శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడు వేయనేరుడు. ప్రకటన 3వ అధ్యాయం 8వ వచనములో అపోస్తలుడైన యోహాను గారి ద్వారా దేవుడు ఈ మాటలు సార్దీస్లో ఉన్న సంఘానికి తెలియజేస్తున్నాడు. తుయతెర పట్టణానికి దరిదాపు 50 కిలోమీటర్ల దూరంలో దక్షిణాన ఈ యొక్క ప్రాంతం ఉంటున్నది. ఇది ధనిక దేశముగా చెప్పబడుతున్నది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు తలుపు తీసి ఉంచున్నాను అని మాట్లాడుతూ ఉన్నాడు. అనగా దేవుడు నీ కొరకై ద్వారములు తెరుస్తూ ఉంటున్నాడు. దేవుడు తెరిస్తే ఎవరు మూయలేరు, దేవుడు పూసినట్లయినా ఎవరు తెరవలేరు. ఎందుకనగా దేవుడు తలుపు తీసి ఉంచున్నాడు అంటే నీవు ఆ యొక్క అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని వాక్యంలో అపోస్తలుడైన పౌలు గారు ఈ మాటలు తెలియజేస్తూ ఉంటున్నాడు. దేవుడు తన పరిచర్యలో దైవజనుడు పౌలు గారికి ఎన్నో విధాలుగా ద్వారాలు తెరుస్తూ వచ్చినాడు. అలాగున ఆయన ప్రభు ద్వారా అనేక సంఘాలు స్థాపించగలుగుతూ వచ్చినాడు. ప్రభు కొరకైనటువంటి పరిచర్యలో తాను వెలుచున్నటువంటి ప్రభు ప్రతి మార్గంలో దేవుడు తనకు కృపను చూపించి ద్వారములు తెరిచినట్లుగా ఇక్కడ మనము చూడగలుగుతున్నాం. అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయం 27వ వచనంలో అంటున్నాడు, వారు వచ్చి సంఘమును సమకూర్చి దేవుడు తమకు తోడై ఉండి చేసిన కార్యములన్నీ అన్యజనులు విశ్వసించుటకు ఆయన ద్వారము తెరిచిన సంగతియు వివరించిరి. దేవుడు అన్యజనులు విశ్వసించేలాగున వారికి ద్వారం తెరిచి ఉన్న సంగతి, దేవుడు వారికి చేసిన అద్భుత ఆశ్చర్య కార్యములను గురించిన సంగతి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈరోజు వేటిని గురించి నువ్వు ప్రభు ద్వారా పొందుకోవాలని ఆశపడి ప్రార్థిస్తున్నావో వాటిని గురించి దేవుడు నీ జీవితంలో కూడా ద్వారం తెరిచిన విధానాన్ని గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. కనుక ప్రభువుని ఎదుట తీసి ఉంచిన ద్వారాన్ని సద్వినియోగం చేసుకొని ఆయనిచ్చు అవకాశాన్ని నువ్వు దుర్వినియోగం చేసుకొనకుండా దినములు చెడ్డవి గనక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నాడని ప్రభు సెలవిస్తున్నాడు. ఆ రీతిగా నడుచుకొని ప్రభు ద్వారంలో ప్రవేశించి మనం దీవించబడదుము గాక.